వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు ఏపీ జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటే, ఈ 629 పోస్ట్స్ ఏవైతే పడుతున్నాయో, వాటిలో మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేయాలని అనుకుంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు మీ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి ఏ కోర్స్ సూట్ అవుతుంది? రికార్డెడ్‌కి వెళ్ళాలా? లైవ్‌కి వెళ్ళాలా? క్రాష్ కోర్స్‌కి వెళ్ళాలా? లేదా యూట్యూబ్ నుంచి ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చా? మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతో పాటు మార్కెట్‌లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్‌లో కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలాగో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి పాత వీడియోస్ చుట్టేసి, దానికి కొంచెం కొత్త రంగు వేసి, దాంట్లో కంటెంట్ పూర్తిగా లేకపోయినా సరే మీకు అమ్మడానికి ట్రై చేస్తారు. వాళ్ళు 2000, 3000 కూడా ఇవ్వచ్చు. 1000 కూడా ఇవ్వచ్చు. సో, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వి నేను కళ్ళారా చూసిందే చెప్తున్నాను మీకు. నేను కొన్ని కోర్సెస్ చూసాను. అవి కంపల్సరీ అవి ప్రిపేర్ అయితే మీకు అయితే మీరు క్రాక్ చేయలేరు. అలాంటి కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి నేను చెప్తాను. ఇట్ ఈస్ నాట్ టార్గెటింగ్ ఎనీ సింగిల్ ఇన్‌స్టిట్యూట్. కానీ మీకు అవేర్‌నెస్ ఇవ్వడం నా బాధ్యత. సో, వీడియో పూర్తిగా చూడండి. నేను ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఐ హోప్ ఎవ్రీబడీ నోస్ మీ. మీకు తెలియకపోతే దిస్ ఈస్ భీమా శంకర్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటీ ఖరగ్‌పూర్ అండ్ 15 ఇయర్స్‌గా మీలా ఎంతోమంది స్టూడెంట్స్‌ని నేను గైడ్ చేశాను. ట్రాన్స్‌కో, జెన్‌కోలోనే కాదు, ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఎవ్రీ సింగిల్ ప్లేస్ మై స్టూడెంట్స్ వర్ దేర్. ఓకే. మనం డిలే లేకుండా, డైరెక్ట్‌గా లాగ్ లేకుండా కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. క్రాష్ కోర్స్ ఉంటుంది. రికార్డెడ్ కోర్స్ ఉంటుంది. లైవ్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ నుంచి కూడా ఏమన్నా కోర్స్ ఉందా అనేది చెప్తాను. నెక్స్ట్ లెవెల్ నుంచి నేను ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. దాని గురించి డిస్కస్ చేస్తాను. మొత్తం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏ కోర్స్ మీరు ప్రిఫర్ చేయాలి అనేది మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ హడావుడిలో మీరెక్కడ తప్పుడు కోర్స్ తీసుకొని బుక్ అయిపోతారో అనే భయంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మంచిగా ఉన్న కోర్సెస్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే మీరు తీసుకున్నా నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ మాత్రం మీరు లాక్ అవ్వకూడదు. నేను చూసాను కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియేట్‌గా దే ఆర్ సెల్లింగ్ ఔట్. బట్ అవి ఎప్పుడో రికార్డ్ చేసినవి. నాకు తెలుసు. ఒక 10 ఇయర్స్ బ్యాకో ఎప్పుడో రికార్డ్ చేసినవి మీకు ఇద్దామని చూస్తున్నారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరేం చేయాలంటే ప్రతి కోర్సు ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కోర్స్ సూట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? మీరు ఈరోజు ఆల్రెడీ నేను గేట్ ప్రిపేర్ అయిపోయాను సార్. ఇప్పుడు జెన్‌కో, ట్రాన్స్‌కో వచ్చింది కాబట్టి మేబీ గేట్ నేను 2 ఇయర్స్ బ్యాకే క్రాక్ చేసేసి నా స్టూడెంట్ ఒకతను క్వాల్కమ్‌లో వర్క్ చేస్తున్నాడు. అతను నేను ఇప్పుడు మళ్ళీ ఇద్దాం అనుకుంటున్నాను సార్ జెన్‌కో, ట్రాన్స్‌కోకి అని అడిగాడు. అలా కొంతమంది జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇద్దామని అనుకుంటారు. కొంతమంది ఫ్రెష్‌గా ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేనేదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. నాకక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడొచ్చి క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు నాకు గేట్ కానీ ఏ కోచింగు లేదు సార్. ఇప్పుడే ఈ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిందనుకుంటారు. అందరికీ ఒకటే కోర్స్ అయితే సూట్ కాదు. కొంతమందికి అసలు కోచింగ్ కూడా అవసరం లేదు. సో, కేటగరైజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు కరెంట్ నాలెడ్జ్ బేస్‌ని చెక్ చేసుకోండి. మీ దగ్గర అట్‌లీస్ట్ ఒక 4, 5 సబ్జెక్ట్స్ బేసిక్స్ ఉన్నాయా లేదా? లేదు సార్ జీరో నుంచి స్టార్ట్ అవుతానంటే మీకు కూడా చెప్తాను నేను. ఎంతవరకు పాసిబులో ఫ్రాంక్‌గా చెప్తాను. అట్లాగే ఆహ్, ఎలక్ట్రికల్ మీరు ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు. ఎలక్ట్రికల్, ఈసీ, మెకానికల్ కూడా పడతాయి కాబట్టి హోప్‌ఫుల్లీ మీ ఫండమెంటల్స్ కానీ ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా? అట్‌లీస్ట్ గేట్‌కి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు చాలా వరకు సేఫ్‌గా ఉన్నట్టే. ఏ ప్రిపరేషన్ లేదు సార్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చెప్తాను కొన్ని పాయింట్స్. ఇక్కడేంటంటే మీరు రోజుకి ఎంత టైం ఇవ్వగలరు? మీరు ఒకవేళ ఫుల్ టైమ్ ఎఫర్ట్ ఇచ్చి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు జీరో నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు కూడా క్రాక్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. మీ కామన్ సెన్స్, మీ హార్డ్ వర్క్, మీ ఎఫర్ట్ సరిగ్గా పెడితే మీరు 100% చేయొచ్చు. లేదు సార్ నేను జాబ్‌కెళ్తూ నాకున్న టైంలో నేను ప్రిపేర్ అవుతాను సార్ అంటే అవ్వచ్చు. కానీ మీ దగ్గర జీరో నాలెడ్జ్ నుంచి జాబ్‌కెళ్తూ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చా అంటే నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంటుందో చెప్పి దాన్ని బట్టి మనం అసెస్ చేయగలం గానీ, తక్కువ టైంలో అయితే ఇది క్రాక్ చేసే ఎగ్జామ్ అయితే నేను అనను. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. చు సో, లిజన్ హియర్. సో, కాకపోతే ఇక్కడ మళ్ళీ మీకు కేటగరీ రిజర్వేషన్ ఉంటుంది. మీ జోన్‌లో ఉన్న పోస్టులుంటాయి. ఇవన్నీ బేస్ చేసుకొని మీకు తక్కువ స్కోర్‌లో కూడా ఒకసారి మంచి ఆపర్చునిటీ రావచ్చు కాబట్టి ఇట్ ఇండివిడ్యువల్ చాయిస్. ఇది ఇండివిడ్యువల్‌కి మారిపోతా ఉంటుంది వేరియబిలిటీ. ఇప్పుడు చూడండి కోర్సెస్ ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే రికార్డెడ్ కోర్సెస్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఫ్రెష్‌గా జెన్‌కో, ట్రాన్స్‌కో బ్యాచ్ ఎక్కడైనా రికార్డ్ చేసుంటే ఆ కోర్స్ మీకు అమ్మొచ్చు. అది ఇట్స్ వెల్ అండ్ గుడ్ రీసెంట్ కాబట్టి. కానీ రికార్డెడ్ కోర్స్‌లో జరిగే తప్పులేంటంటే నెట్వర్క్ అనాలిసిస్ 20 సంవత్సరాల క్రితం చెప్పినా, 10 సంవత్సరాల క్రితం చెప్పినా సబ్జెక్ట్ ఎంతో కొంత చేంజ్ కాదు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అట్లాగే ఈ టెక్నాలజీ డెవలప్ కాకముందు చేసిన రికార్డింగ్స్ ఒక 10 ఇయర్స్ బ్యాక్‌వి, 5 ఇయర్స్ బ్యాక్‌వి, 8 ఇయర్స్ బ్యాక్‌వి రికార్డింగ్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అంటే కొంతమంది రికార్డింగ్స్ చేయాలని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, అది కంప్లీట్ కాకుండా మొత్తానికి ఏదోలా బండిల్ చేసేసి, ఆటిల్ని ఒక ప్యాకేజ్‌లా తయారు చేస్తున్నారు. వాటికి 2000 పెడుతున్నారు, 3000, 5000 ఇలా ప్రైస్ పెట్టి దే ఆర్ ట్రైయింగ్ టు సెల్.
సో మీరేం చేయాలంటే ఏదైనా కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ రికార్డెడ్ అయినప్పుడు రికార్డెడ్‌లో ఎన్ని సబ్జెక్ట్స్‌కి లెక్చర్స్ ఉన్నాయి చూసుకోండి. ప్రతి సబ్జెక్టు కంప్లీట్ అయిందా చూపించమనండి. చూపించకుండా మీరు కొనేసుకోండి అంటే మీరు కొనకండి. ఇట్ ఈస్ యువర్ మనీ. మనీ కంటే వాల్యుబుల్ మీ టైం, మీ కెరీర్ కాబట్టి మీరు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందులో ఎంతమంది టీచర్స్ ఉన్నారు? ఈ కోర్స్‌లో ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్పారు? దాంతో పాటు సబ్జెక్ట్ సిలబస్ ఫినిష్ చేశారా లేదో చూడండి. దాంతో పాటు ఖచ్చితంగా ఉండాల్సిందేంటంటే నోట్స్. మీరు రికార్డెడ్ వీడియోతో పాటు ప్రతి లెక్చర్‌కి నోట్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇలా ఉంటేనే ఆ కోర్స్ తీసుకోండి. ఇలా లేకుండా మీరు ఏదైనా కోర్స్ తీసుకున్నారంటే మీరు ట్రాప్ అయిపోతున్నట్టే. మీకు ఇంకా డౌట్ ఉంటే సార్ ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకోవచ్చా లేదా అని మీకు అనిపిస్తే జెన్యూన్‌గా నాకు మెసేజ్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ మీ కండిషన్ బట్టి నేను హ్యాపీగా మీకు గైడ్ చేస్తాను. నో డౌట్ ఇన్ ఇట్. సార్ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ సార్ అని మీకు అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా ఐ విల్ గైడ్ యూ బెటర్. బట్ రికార్డెడ్ కోర్సెస్‌తో జాగ్రత్తగా ఉండండి. అవి ఎప్పటి కోర్సెస్ అయినా సరే మీకు అమ్మడానికి ట్రై చేస్తారు. సో మీరు ఆ ట్రాప్‌లో పడకండి. నేను అలా బాధపడుతున్న స్టూడెంట్స్‌ని చూసే వీడియో చేస్తున్నా. సెకండ్ థింగ్ ఏంటంటే లైవ్ కోర్స్. లైవ్ కోర్స్‌లో మళ్ళీ అగైన్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. లైవ్‌లో ఫుల్ కోర్స్ ఉండొచ్చు, క్రాష్ కోర్స్ ఉండొచ్చు. ఎన్ని అవర్స్ చెప్తున్నారో చూడండి. ఒక ఎలక్ట్రికల్ సిలబస్ అనేది కంప్లీట్ చేయాలంటే ఒక 1000 అవర్స్ కావాలి. తక్కువ టైంలో చేయలేమనుకున్న 600, 700 అవర్స్ ఆఫ్ కంటెంట్ ఇవ్వగలిగితేనే మీకు సిలబస్ కంప్లీట్ చేయడం పాసిబుల్. 100 అవర్స్‌లోనో, 200 అవర్స్‌లోనో ఫుల్ కోర్స్ అయితే చేయలేము. మేబీ ఇట్ ఈస్ క్రాష్ కోర్స్ మేబీ పాసిబుల్. అది ఎవరికి సూటబులో మనం డిస్కస్ చేద్దాం. సో మీ కేస్‌లో మీరు బిగినర్ అయితే రికార్డెడ్ ఫుల్ కోర్సే సెలెక్ట్ చేసుకోండి. రికార్డెడ్ ఫుల్ కోర్స్ తీసుకోండి. లైవ్‌లో కూడా ఫుల్ కోర్స్ సిలబస్ కంప్లీట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. రికార్డెడ్‌లో కూడా మీరు ఎందుకు సజెస్ట్ చేస్తానంటే 1.5x 2x చూసుకొని మీరు వీడియోస్ త్వరగా కంప్లీట్ చేయొచ్చు. కానీ రికార్డెడ్‌లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే సెల్ఫ్ ఫేస్‌లో మనం ప్రిపేర్ అవుతామో మనలో కన్సిస్టెన్సీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ రోజైతే మీ కన్సిస్టెన్సీ తగ్గుతుందో లా ఆఫ్ ఇనర్షియా ప్రకారం మనం ఖాళీగా కూర్చునుంటే అలా కూర్చునే ఉండాలనిపిస్తా ఉంటుంది. వీడియో తీయడానికి, ఓపెన్ చేయడానికి అక్కడ ఒక ప్రాపర్ షెడ్యూల్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే మన మైండ్ దాని మీదకి వెళ్లి చదువుదాంలే తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినా అదే వీడియో కదా అనే ఫీలింగ్ వచ్చి చాలామంది డీవియేట్ అవుతారు. మీరు అలా కాని పక్షంలో 100% రికార్డెడ్ తీసుకోండి. అసలు లైవ్ గురించి ఆలోచించకండి. ఎందుకంటే లైవ్‌లో వాళ్ళు ఎప్పుడో సిలబస్ కంప్లీట్ చేసే వరకు మీరు వెయిట్ చేయకుండా మీకు సెల్ఫ్ బేస్డ్‌లో మీ ఓన్ టైమ్ టేబుల్‌తో మీరు ప్రిపేర్ అవ్వడానికి లైవ్ కోర్స్ రికార్డెడ్ కోర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్. కానీ చెప్పాను కదా! రికార్డెడ్‌లో ఏ సబ్జెక్టు ఎవరు టీచ్ చేస్తున్నారు? ఆహ్, అవి ఎప్పటి రికార్డింగ్స్ అనేవి కనుక్కోండి. ఏ ఇయర్‌లో చేశారనేది. అడగండి. 1, 2 వీడియోస్ నేను చూడాలని అనుకుంటున్నాను. లేదా ప్రతి వీడియోకి నోట్స్ ఉందా? అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్‌గా సిలబస్ కవర్ చేశారా? హెడ్డింగ్‌లో కంట్రోల్ సిస్టమ్స్ ఉండొచ్చు. మొత్తం కంప్లీట్ అవ్వుండాలని రూల్ ఏముంది? స్కిప్ అయిపోయి ఉండొచ్చు కదా! అవి ఒరిజినల్‌గా మీకు జెన్‌కో, ట్రాన్స్‌కో కోసమే రికార్డ్ చేసారా? ఏదైనా ఎగ్జామ్‌కి రికార్డ్ చేసి బట్ మోస్ట్ ఆఫ్ ద కేస్ సిలబస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. కానీ టైప్ ఆఫ్ క్వెషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి కదా! అనేది ఒకసారి చూసుకోండి. దాంతో పాటు ఇక్కడ నేను ఏ కోర్స్‌ని సపోర్ట్ చేయట్లేదు. ఏ కోర్స్‌ని అపోజ్ చేయట్లేదు. ఐ యామ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ సింగిల్ కోర్స్. ఐ యామ్ జస్ట్ గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్ దట్స్ ఇట్. ప్లీజ్ అండర్‌స్టాండ్. సో, ఇప్పుడు ఫుల్ సిలబస్ కవర్ అయితేనే మీ కేస్‌లో అది వర్కౌట్ అవుతుంది. సార్ నా దగ్గర టైం లేదు సార్. ఫుల్ సిలబస్ నేను చేయలేను సార్ అంటే మేబీ సెలెక్టివ్ ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళండి. ఇట్ ఈస్ ఆల్ యువర్ లక్. వి కెనాట్ అష్యూర్ యూ విల్ డెఫినైట్లీ గెట్ ఎ ర్యాంక్. అప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఒక క్రాష్ కోర్స్ లాంటిది చదువుతూ వెళ్ళొచ్చు. కానీ అది 50-50 ఛాన్సే. మీరు సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉన్నది కాదు. మీరు ఫుల్ సిలబస్ ప్రిపేర్ అయిన రోజే మీకు సక్సెస్ అవ్వడానికి మోర్ ప్రాబబిలిటీ ఉంటుంది. సో, దిస్ ఈస్ ఫర్ బిగినర్స్. దిస్ ఈస్ మై సజెషన్. Don't skip anything. Every single subject matters. Nobody knows which subject will be having highest weightage, which subject will be having lowest weightage. Every single year it changes, shuffles like anything. సో, మనం క్రాష్‌కి ఎప్పుడెళ్ళినా సరే, ఏ టీచర్ అయినా సరే నేను కోర్సెస్ చెప్తాను కాబట్టి నాకు తెలుసు. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే, క్రాష్ కోర్స్ అయినా సరే, లేదా మన క్యాప్సూల్ కోర్స్ అని ఇలాగ నేను ఆహ్, ఆన్‌లైన్‌లో ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్స్‌లో అన్నిట్లోనే చూస్తాను కదా! అప్పుడు మనకేం చేస్తారంటే లిమిటెడ్ అవర్స్. నేను నెట్‌వర్క్ 70 అవర్స్ చెప్తున్నాననుకోండి, 20 అవర్స్‌లో ఫినిష్ చేయమంటారు. అప్పుడు నేనేం చేస్తాను, నేను ఇంతకుముందు ర్యాంక్ ఇంప్రూవ్‌మెంట్ బ్యాచెస్ అని ఇలా చెప్పాను క్రాష్ కోర్సెస్ అని. సో, దాని నుంచి చెప్తున్నాను. ఆ 30 అవర్స్‌లోనే నేను సిలబస్ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను. సో, హెడ్డింగ్‌లో ఆహ్, థియరమ్ డెఫినిషన్ ఉంటుంది. తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ స్పేస్‌ని బిగినర్ అయితే ఖచ్చితంగా క్యాచ్ చేయలేరు. బిగినర్‌కి క్రాష్ కోర్స్ ఈస్ నాట్ మై సజెషన్. బిగినర్‌కి మై సజెషన్ ఈస్ రికార్డెడ్ కోర్స్ ఆర్ ఫుల్ కోర్స్. ఈ 2 కోర్సెస్ ఫుల్ కోర్స్ అయితే మీకు మొత్తం షెడ్యూల్ ఇస్తేనే జాయిన్ అవ్వండి. ఈరోజు రేపు క్లాస్ ఏంటో చెప్తాము. రేపు ఎల్లుండి క్లాస్ ఏదో చెప్తాం అంటే అలాంటి లైవ్ కోర్స్‌లో జాయిన్ కాకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు షార్ట్ టైమ్ గేట్ అనుకోండి ఎప్పుడో ఫిబ్రవరిలో జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఓకే. బట్ మీ కేస్‌లో ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే మీకు షెడ్యూల్‌తో
పూర్తిగా ఎప్పటికి సిలబస్ కంప్లీట్ అవుతుందని క్లారిటీ ఉన్న లైవ్ క్లాస్ అయితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే ప్లీజ్ డోంట్ జాయిన్ ఇట్. దిస్ ఈజ్ మై సజెషన్. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు దట్ ఈస్ అబౌట్ స్టార్టర్స్. మీరు బిగినర్స్ అయి ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒకవేళ గేట్ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటే మనకి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏం లేవు ఇందులో. ఆల్మోస్ట్ మీ గేట్ సిలబసే ఎక్సెప్ట్ 1-2 సబ్జెక్ట్స్. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ ఉంది. మైక్రో ప్రాసెసర్ మనకి గేట్లో లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అది మీకు ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఉంటుంది. సో మైక్రో ప్రాసెసర్ కోర్స్ నేను లాంచ్ చేస్తున్నాను. రికార్డెడ్ కోర్సు ఇస్తున్నాను. యూట్యూబ్లో కూడా నేను కొన్ని టాపిక్స్ మైక్రో ప్రాసెసర్ పీవైక్యూస్ చెప్తాను. ఐ విల్ బి లాంచింగ్ ద మైక్రో ప్రాసెసర్ కోర్స్ బిగినర్స్కి, ఐ మీన్ స్టార్టర్ ఆఫర్లో 999కే ఐ విల్ బి లాంచింగ్ ఇట్. మీరు ఆ కోర్స్ చూసిన తర్వాత మీకు జీరో నుంచి నేర్చుకుంటారు 100%. అంటే నేను ఇక్కడ నా కోర్స్ గురించి చెప్పట్లేదు. అంటే గేట్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు కావాల్సిన ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ గురించి నేను మాట్లాడుతూ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ మైక్రో ప్రాసెసర్ ఎట్సెట్రా యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మీ. ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. సో విల్ కీప్ దిస్. ఈవేళ లాంచ్ చేస్తాను మైక్రో ప్రాసెసర్ కోర్స్ వచ్చి. మీ కేసులో క్రాష్ కోర్స్ వర్కౌట్ అవుతుంది. మీ కేసులో క్రాష్ కోర్స్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు క్విక్గా మీరు చదివింది రివైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎక్కడి నుంచి చదివారో ఆ నోట్సెస్ ఉంటే అవి క్విక్గా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ చదివి ఉన్నారు కదా, అంటే ఏ కంటెంట్ అయితే మీరు చదివారో దాన్ని ఈజీగా రివైజ్ చేసుకుంటారు. అది రివైజ్ అయ్యాక క్రాష్ అటెండ్ అవ్వండి, మీకు వర్కౌట్ అవుతుంది. లేదా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎప్పుడో గేట్ ప్రిపేర్ అయ్యాను సార్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ క్రాష్ వింటానంటే కొత్తగా అనిపిస్తుంది. అందుకే మీరు ఆల్రెడీ గేట్ ఎక్కడైతే ప్రిపేర్ అయ్యారో, ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో ఆ నోట్సెస్ అవి మీ దగ్గర ఉంటే ఆ నోట్సెస్ తరోగా రివైజ్ చేసుకోండి. మీకు ఒరిజినల్గా క్రాష్ కూడా లేకుండా కూడా మీరు క్రాక్ చేయొచ్చు. అదేం కంపల్సరీ మ్యాండేటరీ కాదు. లేదు సార్ నాకు మంచి రివిజన్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మంచి క్రాష్ కోర్స్ అయితే తీసుకోండి. మీకు వర్కౌట్ అవుతుంది. ఎవరైనా సరే 45 days, 60 days, 75 daysలో క్రాష్ కోర్స్ డిజైన్ చేసి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు teach all the subjects, in that case you may be preferring that. Okay, that will work for you. సో మీ కేసులో మళ్ళీ ఫుల్ కోర్స్ తీసుకోవాల్సిన పనే లేదు. ఫుల్ కోర్స్లో మళ్ళీ అన్ని వీడియోస్ చూసి అంత టైం మనకు ఉండదు, రైట్? సో ఇక్కడ మనకి కోర్సెస్ క్లాసెస్ చూడడానికే టైం అనుకోకండి. క్లాస్లో టీచర్ ఎంత బాగా చెప్పినా, ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా మీరు ఒక ప్రాక్టీస్ అనేది చేయకపోతే ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు. సో ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఎక్కువ ఒక 50% ఆఫ్ ద టైం అన్నా సరే క్వశ్చన్ సాల్వింగ్ మీద పెట్టాలి. మెయిన్లీ గేట్కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ పార్ట్. సో ఇక్కడ రిలేటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆల్ పీవైక్యూ, జెన్కో, ట్రాన్స్కో, ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ ఏపీ ట్రాన్స్కో ఆర్ టీజీ ట్రాన్స్కో అన్ని క్వశ్చన్స్ పీవైక్యూ బుక్స్ అయితే పబ్లికేషన్స్ దొరుకుతున్నాయి మన ఆన్లైన్లో. మీరు ఆ బుక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకుని అవి ప్రాక్టీస్ చేసినా సరే మీకు వర్కౌట్ అయిపోతుంది. మీరు క్రాష్ కోర్స్ తీసుకుంటే సజెస్టబుల్, తీసుకోకపోయినా మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే ఆ నోట్స్ చదువుకోండి. గేట్కి చదువుంటే ఆ నోట్స్ ఈ పీవైక్యూస్ అన్నీ చేసేయండి, మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే. యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఫర్ షూర్. బీ కాన్ఫిడెంట్. సో దీనికి ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. నా సజెషన్ ఇది. ఓకే, నేను అలా నా స్టూడెంట్ గేట్ ప్రిపేర్ అవుతూనే 40th ర్యాంక్ తెచ్చుకున్నాడు. అతనికి ట్రాన్స్కోలో అనుకుంటా బిలో 20 అంత వచ్చింది. అతని పేరు భరత్. గేట్లో 40 వచ్చింది. అంటే తను దీనికోసం సెపరేట్గా ఏం ప్రిపేర్ కాలేదు. అంటే చాలామందిని అలా చూశాను, గేట్ సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళని. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు చూడాల్సింది లిస్ట్ ఆఫ్ టీచర్స్. అది ఒక్కటే చూడండి. ఆల్రెడీ అక్కడ ఎవరైనా చదువు ఉంటే ఆ స్టూడెంట్ని మీరు తీసుకునే కోర్సు, ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న కోర్సు ఒకటే అయితే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. ఎవరైనా అదే సరే ర్యాంక్స్ అనేవి ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉన్నా నమ్మకండి. ఎందుకో చెప్తా చూడండి. ర్యాంకర్ ఎక్కడ చదివినా వాడికి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్లో అంటే ఇన్స్టిట్యూట్ గొప్పతనం ఏం లేదా సార్ అంటే, మరి డిస్క్వాలిఫై అయినోడు గేట్లో క్వాలిఫై కాలేదు, మీ ఇన్స్టిట్యూట్లోనే చదివాడు, దాని క్రెడిట్ మీరు తీసుకుంటారా? తీసుకోం కదా. మరి ర్యాంకర్ క్రెడిట్ మనం ఎలా తీసుకుంటాం? ఇది జస్ట్ ర్యాంక్ అనేది చూసి మీరు ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లోని జాయిన్ కాకండి. స్టూడెంట్ టాపర్ అనేవాడు మైండ్ సెట్ ప్రకారం వాడు ఏ ఇన్స్టిట్యూట్లో చదివితే ఆ ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ వస్తుంది. ఇది సింపుల్ లాజిక్. లేదా ఒక 100 మంది ఎక్కువ మంది చదివిన చోట ఓ 10 మందికి ర్యాంక్స్ వస్తాయి. మరి మిగతా 90 మందికి ఏంటి పరిస్థితి? సో మీరు ర్యాంకర్స్ని ఎక్కడైతే చూస్తారో అక్కడే దానికంటే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, ఎగ్జామ్ క్రాక్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చెప్పే టీచర్స్ ఒక్కరే. సో మీరు చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎక్కడుంది అనేది చెక్ చేసుకోండి. ర్యాంక్స్ చూసి, ర్యాంక్స్ ఎవరైనా వేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఇవాళ రేపు ఏముంది, ఒక ఫోటో తీసుకుని దాని కింద ర్యాంక్ నెంబర్ వేసుకోవడమే కదా, ఎవరైనా వేసుకోవచ్చు. అది కూడా జరగచ్చు. సో మీరు అవి చూసి ట్రాప్ అయిపోకండి. యూ షుడ్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్. ఎవరు క్వాలిటీ కంటెంట్ మనకి ఇస్తున్నారు, ఈ టీచర్ ఎవరున్నారు, ఇక్కడ ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తారు అని చూడండి. టీమ్ ఆఫ్ టీచర్స్ ఎక్కడైతే బాగుంటారో అక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో లిజన్ హియర్, మీ కేసులో నేను చెప్తున్నాను కదా, మీరు సెల్ఫ్ స్టడీ కూడా తీసుకోవచ్చు. కోచింగే అవసరం లేదు. మంచి పీవైక్యూ బుక్ తీసుకుని మొత్తం అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి పడేయండి, మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే.
సో నా దగ్గర ఒక బుక్ ఉంది, ఇంతకుముందు ఎప్పుడో చూశాను. అందులో ఈ జెన్కో, ట్రాన్స్కో, హెచ్ఎండబ్ల్యూఎస్ మొత్తం తెలంగాణ స్టేట్వి, ఏపీ స్టేట్కి సంబంధించిన అన్ని పీవైక్యూస్ ఉండే బుక్ ఏదైతే ఉందో తెచ్చుకోండి. సబ్జెక్ట్ మీరు గేట్కి చదివింది రివైజ్ చేసుకోండి, ఇందులోంచి పీవైక్యూస్ చేసుకోండి, అయిపోతుంది మీ ప్రిపరేషన్. యూ డోంట్ నీడ్ టు స్పెండ్ అగైన్ మనీ ఆన్ ద కోచింగ్. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యువర్ కేస్. లెట్స్ మూవ్. సో ఎక్స్ట్రా సబ్జెక్ట్ లైక్ మైక్రో ప్రాసెసర్ నా దగ్గర తీసుకోవచ్చు. సో ఐ కెన్ హెల్ప్ విత్ యూ. సో మీ దగ్గర టైం లేదు, మీరు బిగినర్ అంటే మీరు మీ లక్కని నమ్ముకోండి. అంటే సెలెక్టివ్ ప్రిపరేషన్తో వెళ్ళండి. మీకు ఉన్న టైంలో మీరు ఎంత బెస్ట్ ఇవ్వగలరో ఇవ్వండి. సమ్టైమ్స్ మీ లక్ బాగుంటే మీరు చదివిన టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ రావచ్చు, కట్ ఆఫ్ తగ్గచ్చు. ఈసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉండడం వల్ల లక్కీగా మీరు ప్లేస్ అవ్వచ్చు. ఆన్ ద ఎగ్జామ్ డే ఎలాంటి మిరాకిల్ అయినా జరగచ్చు. కాబట్టి ఆ కేసులో కూడా మీరు ఒకటే ఏంటంటే, మన దగ్గర ఉన్న టైంని మనం పెంచలేము, తయారు చేయలేము. ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ యువర్ రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ, యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఫర్ షూర్. దట్స్ ఇట్, రైట్? సో మీరు హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ కానీ, కామన్ సబ్జెక్ట్స్ కానీ, ఎక్కువగా రిపీట్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుని ఫుల్ సిలబస్ కంప్లీట్ చేయలేకపోయినా సెలెక్టివ్ ప్రిపరేషన్ చేసైనా సరే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. సో ప్లీజ్ అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు బిగినరా, ఆల్రెడీ చదివారా, చదవకపోయినా ఏ కేసులో అయినా సరే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ నాట్ ఓన్లీ సిమిలర్ ఫర్ ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్లో రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఉన్న నోటిఫికేషన్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అవైలబుల్ కాబట్టి ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్కి దొరుకుతాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూడండి, అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. లెట్స్ మూవ్. బట్ అండర్స్టాండ్, యూ షుడ్ యాక్సెప్ట్ ద రిస్క్ ఇన్ దిస్ ప్రిపరేషన్. ఓకే, క్రాష్ కోర్స్ వచ్చి మీకు గేట్ ప్రిపేర్ మన జెన్కో ట్రాన్స్కో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుందా అంటే, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యూ వాంట్ టు థరోలీ రివైజ్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ ఆల్రెడీ. ఇన్ దాట్ పర్టికులర్ కేస్ ఓన్లీ ఇట్ విల్ హెల్ప్. ఒక్కొక్కసారి క్రాష్లో చెప్పే కాన్సెప్ట్స్ మీరు మరీ ఫ్రెషర్ అయితే వాటిని క్యాచ్ కూడా మీరు చేయలేకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. యూ జస్ట్ అసెస్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ద డెసిషన్. ఓకే, లెట్స్ మూవ్ హియర్. కంప్లీట్ బిగినర్ అయితే మీ కేసులో క్రాష్ కోర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అంటే తక్కువ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే, నేను డిజిటల్ సర్క్యూట్స్ 90 అవర్స్ చెప్పాను అనుకోండి, 20 గంటల్లో చెప్పిన ప్లేలిస్ట్ ఏమన్నా ఉంటే దాన్నే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. 90 గంటలు చెప్పారంటే అందులో ఎక్కువ సబ్జెక్ట్ ఉందని ఆలోచించరు. ఇక్కడ త్వరగా నేర్చేసుకోవచ్చు కదా అనుకుంటారు. త్వరగా నేర్చుకున్నట్టే ఉంటుంది. అది ఎగ్జామ్ టఫ్గా ఉన్నప్పుడు మీకు వర్కౌట్ కాదు. ఓకే, సో రికార్డెడ్ కోర్స్ని టెస్ట్ చేయొచ్చా అంటే నేను ఒకటే పాయింట్ చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, అది గుర్తుపెట్టుకోండి. ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ అయితే దయచేసి కొనొద్దు. మీ కెరీర్ డిసైడింగ్ పాయింట్. మీ మనీ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. హార్డ్లీ ఓ 5,000 అటు ఇటులో అందరూ ద సేమ్ ప్రైస్ దే విల్ బీ కీపింగ్ ఇట్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కెరీర్. మీరు ఒక సోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ తీసుకున్న తర్వాత మనకున్న మైండ్ సెట్లో, మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 300 పెట్టి మూవీకి వెళ్తేనే మూవీ నచ్చకపోయినా మూవీ చివరి వరకు చూసే మైండ్ సెట్స్ మన పీపుల్వి. అలాంటిది ఇప్పుడు మీరు ఒక 5,000 4,000 ఎంతో పెట్టి కోర్స్ తీసుకున్నాక నచ్చకపోయినా సరే 90% ఆఫ్ ద స్టూడెంట్స్, అరే నా టైం వేస్ట్ అయిపోతుంది, నేను వేరే కోర్స్ తీసుకోవాలని అనుకోరు. ఆ కోర్స్లోనే మళ్ళీ ఫైట్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీ కెరీర్ పాడైపోతూ ఉంటుంది. అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి, మన టైము, మన ఎగ్జామ్ ఎలా క్రాక్ చేస్తాం. ఎప్పుడైనా తప్పుడు డెసిషన్ తీసుకున్నా సరే ఇమీడియట్లీ మనం ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అని చూడండి. నేను ఒక మూవీకి వెళ్ళాను, నాకు ఆ మూవీ నచ్చలేదు, నా టైం అనేది 300 కంటే చాలా ఇంపార్టెంట్ అనుకుని నేను బయటకు వచ్చేస్తాను. అట్లా మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నా సరే మీకు ఇప్పుడు ఉన్న టైంలో ఏది బెస్ట్ చేయగలను అని ఆలోచించుకోండి. సో దయచేసి ఏ కోర్స్ కొనే ముందైనా సరే 1కి 10 సార్లు ఆలోచించే డెసిషన్ తీసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ కెన్ టెక్స్ట్ మీ, ఐ కెన్ గైడ్ యూ ద బెటర్. ఆల్మోస్ట్ ఎవ్రీ కోర్స్ ఐ నో ఇన్ అండ్ అవుట్. ఓకే, యూట్యూబ్ నుంచి మరి చదవచ్చా సార్? నా కోచింగ్ ఇవాళ రేపు కోచింగ్ అంత కాస్ట్లీయర్ అఫేర్ అయితే కాదు. మన ఆన్లైన్ వచ్చిన తర్వాత దట్ ఈస్ ద రీజన్ ఐ సపోర్ట్ ఆన్లైన్. ఐ బిలీవ్ ఇన్ ఆన్లైన్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద ఆన్లైన్ అండ్ గెటింగ్ ద టాప్ 10. ఆఫ్లైన్కి వెళ్ళిపోయి క్లాస్ రూమ్లో కూర్చుంటేనే ర్యాంక్ వచ్చేస్తుందనే మైండ్ సెట్ నుంచి మీరు బయటకు వచ్చేయండి. అది కన్వెన్షనల్ మైండ్ సెట్. ఇప్పుడు ఓల్డ్ డేస్. టెక్నాలజీ డెవలప్. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, మీరు విని అర్థం చేసుకోవట్లేదా? The same thing. I believe in online. I pitch 1,000 times also. Online is the best resource. ఎందుకంటే it will save your money, save your time, everything. మీకు కావాల్సింది you should concentrate. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా చదివే వాడికే జాబ్ వస్తుంది. ఆఫ్లైన్లో
1000 మంది క్లాస్ రూమ్‌లో కూర్చుంటే 10 మందికే సీట్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేయాలి కదా! ఆన్‌లైన్‌లో అన్నా జరిగేది అదే. ఇప్పుడు టాప్ 10 ర్యాంకర్స్ డేటా తీసుకోండి. ఎక్కడ చూసినా సరే దే విల్ బి మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ దట్ పర్టిక్యులర్ పర్సన్ స్టడీస్ అంతే. ఎక్కడ చదివినా సరే. ఇక్కడ నేను ఆన్‌లైన్ ఎందుకు పొగుడుతానంటే ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ మెనీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎకనామికల్‌గా లక్షలు లక్షలు ఫీజులు 50,000, 70,000 ఫీజు కట్టలేని వాళ్ళకి 10,000లో కూడా చదువుకునే అవకాశం గేట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్‌కైనా సరే ఇచ్చింది ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్సే. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ తగ్గిపోతాయి. ఐ నీడ్ నాట్ ఇప్పుడు నేనున్న స్టూడియో రూమ్‌లోనే నేను అన్నీ చేసేసుకోవచ్చు కదా! ఐ డోంట్ నీడ్ టు పే ఫర్ ఆఫీస్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్. సో, అక్కడ ఆ కాస్ట్ ఎక్కడైతే తగ్గుతుందో అది స్టూడెంట్‌కే తగ్గుతుంది. సేమ్ వే కదా! మన షోరూమ్‌లో బట్టలు అమ్ముకున్న దానికి, ఆన్‌లైన్‌లో కొనుక్కున్న దానికి ఇక్కడ కంటెంట్ అయితే సేమ్ ఉంటుంది. ఇంకా మనకి ఇంటికొచ్చే వరకు అక్కడ బుకింగ్స్ తెలియకపోవచ్చు. కొంతమంది మన దగ్గరున్న ఏ ప్రొడక్ట్ ఉంటే ఆ ప్రొడక్టే మంచిదని అందరూ చెప్పొచ్చు. నేను అయితే ఐ బిలీవ్ ఇన్ ఆన్‌లైన్ దట్స్ ఇట్. సో, వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ మీరు ఇవాళ రేపు ఆన్‌లైన్‌లో చూసుకుంటే ఎఫర్డబుల్‌గానే కోర్సెస్ అయితే ఉన్నాయి. బికాస్ ఆఫ్ వేరియస్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు స్కేలబిలిటీ పేరుతో ఫీజెస్‌ని స్లాష్ చేసిన తర్వాత కాంపిటీషన్‌లో ఎవరైనా సరే తక్కువ ఫీజుకే పెట్టాల్సిందే. ఇది ఫ్యాక్ట్. ఓకే. అది మంచే జరిగిందని అనుకుందాం స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు చూద్దాం ఇక్కడ యూట్యూబ్‌కొచ్చేసరికి యూట్యూబ్‌లో ఏంటంటే ఆహ్, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫుల్ సబ్జెక్ట్స్ చెప్పిన కోర్స్ నా దగ్గర ఒక 6-7 సబ్జెక్ట్స్‌కి ఫుల్ కోర్స్ కంప్లీట్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అవి గేట్ ఓరియంటేషన్‌లో ఉన్నాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో ఓరియంటేషన్‌లో లేవు. కానీ అవి కూడా మీకు ప్రిపరేషన్‌కి హెల్ప్ అవుతాయి. మీకు ఆ ప్లేలిస్ట్‌లు కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు. నేను హ్యాపీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. అన్ని సబ్జెక్ట్స్‌కి లేవు. నా దగ్గర మెషిన్స్‌కుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌కుంది, నెట్వర్క్ అనాలిసిస్‌కి ఉంది, డిజిటల్ సర్క్యూట్స్‌కి ఉంది. ఆహ్, మిగతావి లెట్ మీ క్రాస్ చెక్. పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది. ఓకే. సో, ఇలాగ కొన్ని సబ్జెక్ట్స్‌కైతే నా దగ్గర యూట్యూబ్ ప్లేలిస్ట్ అవి హిందీవి కాదు. మన ఇంగ్లీష్‌లో చెప్పినవున్నాయి. మీరు అలా చదువుకోవాలనుకున్నా సరే కొంతమందికి చెప్పలేం కదా! 5,000 కూడా బిగ్ నంబర్ అయిన స్టూడెంట్స్‌ని నేను చాలా మందిని చూసాను. సో, ఎవ్రీ సింగిల్ ఇది అందరికీ అందరూకి ప్రతి నంబర్ అఫోర్డబుల్ కాదు. ఒకవేళ 10,000కి కోచింగ్ దొరికినప్పుడు ఎక్కువ మంది చదువుకోవచ్చు. స్టిల్ మిగిలిన 10% ఉంటారు కదా! వాళ్ళకి చెప్తున్నాను. మీరు యూట్యూబ్ నుంచి చదవాలనుకున్నా సరే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఆ యూట్యూబ్ ఫ్రీ వీడియో లింక్స్, ప్లే లిస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తాను. అక్కడ కూడా ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. ఎక్కడైనా సరే మీరు చదవచ్చు. కానీ ఇందులో మీకు నోట్స్ దొరకదు. మీరు సెల్ఫ్ బేస్డ్‌లో చదువుకొని అన్నీ చేసుకోవాలి. సో, అదే మీరు ఒక కోచింగ్ కోర్స్‌కి వెళ్ళగలిగితే మీ దగ్గర ఎఫర్డబిలిటీ ఉంటే వెళ్ళండి. హ్యాపీగా నోట్స్ ఇవన్నీ కొంచెం ఆర్గనైజ్డ్‌గా వస్తాయి. సో, దేర్ ఈస్ నో ఇంపాసిబిలిటీ. ఐ హావ్ సీన్ ద స్టూడెంట్స్ హూ క్రాక్ ఇట్ ఫ్రమ్ యూట్యూబ్ ఆల్సో. ఫ్యాన్సీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడైనా సరే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. మీకున్న సర్కమ్‌స్టాన్సెస్ ప్రకారం మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, మీకు కష్టపడే తత్వం కానీ మారాలి. దట్స్ ఇట్. సో, నెక్స్ట్ లెవెల్ నుంచి మీరు జెన్‌కో, ట్రాన్స్‌కో కోర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే, ఒకటి నాకు ఎగ్జామ్ డేట్ తెలియకుండా నేను కోర్స్ అనౌన్స్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే, ఆ ఎగ్జామ్ డేట్ దగ్గరికొచ్చి, ఆ టైంలో నేను సిలబస్ ఫినిష్ చేయలేకపోతే, నేను మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతాను. కాబట్టి, నేను ఐ బిలీవ్ ఇన్ వాటెవర్ ఏ కోర్స్ చేసినా, ఆ కోర్స్ కంప్లీట్‌గా ఉండాలి. ఒకవేళ ఎగ్జామ్ దగ్గరికొచ్చిందని హాఫ్ ఆఫ్ సిలబస్ చెప్పించి, అది క్లమ్జీ అవుతుంది. సో, నేనది దాని మీద బిలీవ్ చేయట్లేదు. సో, ఎగ్జామ్ డేట్ తెలిస్తే అప్పుడు నేనేం చేయగలననేది చెప్తాను. మేబీ ఐ మే లాంచ్ ఏ క్రాష్ కోర్స్ ఫుల్ కోర్స్ సిలబస్ కంప్లీట్ చేసేంత బ్యాండ్‌విడ్త్ టైమ్ ఉంటే అది లాంచ్ చేయొచ్చు. లేదా ఆఫ్‌లైన్ నేను స్టార్ట్ చేస్తానేమో. ఇవి ప్రిడిక్ట్ చేయలేము. చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, నోటిఫికేషన్ డేట్ వచ్చిన తర్వాత నేను వాటి గురించి అనౌన్స్‌మెంట్ చేస్తాను. లేదా ఆల్రెడీ నాకు ఒకరిద్దరు టై అప్ చేద్దామని చెప్పేసి అడిగారు. మేబీ ఆహ్, ఐ నీడ్ టు అసెస్ ద క్వాలిటీ. క్వాలిటీ అసెస్ చేయకుండా ఐ కెనాట్ అగ్రీ. బికాజ్ నన్ను చూసి మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యారంటే ఐ నీడ్ టు అండర్‌స్టాండ్ యూ ఆర్ జాయినింగ్ బికాస్ ఆఫ్ మీ. యూ ఆర్ ట్రస్టింగ్ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. దట్ బిలీవ్ ఐ షుడ్ క్యారీ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. సో, నేను కోర్స్ లాంచ్ చేస్తానా లేదా అనేది ఐ విల్ అనౌన్స్ సూన్. కాకపోతే మన దగ్గర ఆల్రెడీ జెన్‌కో, ట్రాన్స్‌కో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే నెట్వర్క్ అనాలిసిస్ కానీ, డిజిటల్ సర్క్యూట్ కానీ సూన్ నేను మైక్రో ప్రాసెసర్ రికార్డింగ్స్ చేస్తున్నాను. అవి మీకు అప్లోడ్ చేస్తాను. మైక్రో ప్రాసెసర్ హార్డ్లీ 25 అవర్స్ సబ్జెక్ట్ కాబట్టి వితిన్ 3-4 డేస్ మనకు ఆ కోర్స్ లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇది కాకుండా మీకు యూట్యూబ్‌లో కూడా ఈ 3 సబ్జెక్ట్స్‌కి పీవైక్యూస్ 3 సబ్జెక్ట్సే కాదు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కానీ, ఎనలాగ్ సర్క్యూట్స్ కానీ పీవైక్యూ సిరీస్ అయితే నేను చేసి పెడతాను ఖచ్చితంగా. నేను ఓకే. ఎగ్జామ్ డేట్ టైం ఎంతుంటుంది, అప్పుడు నాకున్న బ్యాండ్‌విడ్త్‌ని బట్టి నేను మాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను. ఎక్కువ మంది డిమాండ్ చేసేదేంటంటే మైక్రో ప్రాసెసర్. ఎఫర్టబుల్‌గా 999కే మీరు నాకు మెసేజ్ చేయండి. మిమ్మల్ని నేను 999 కంటే ఇప్పుడు అది
నార్మల్లీ ఇట్ విల్ బీ ఐ విల్ బీ కీపింగ్ ఇన్ 2000 ప్రైస్. బట్ ఇప్పుడు మీ ఎగ్జామ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఫర్ నెక్స్ట్ 1 వీక్ 15 డేస్ ఐ విల్ గివ్ 50% డిస్కౌంట్ యాజ్ యూజువల్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ ఫర్ 999. సో లోయెస్ట్ ప్రైస్లో మీరు ఒక కోర్స్ మైక్రో ప్రాసెసర్ నుంచి జనరల్గా 5 to 6 బిట్స్ వస్తాయి. అవన్నీ ఆన్సర్ చేసేలాగా ఐఎమ్ డిజైనింగ్ దట్ కోర్స్ చేసి అందులో నేను ఆల్ ఏఈ జేఈ పీవైక్యూస్ కూడా సాల్వ్ చేసేసి మీకు ఇస్తాను. దట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ దట్ అండ్ ఐ విల్ మోస్ట్లీ టుమారో ఆర్ సమ్వేర్ ఐ విల్ లాంచ్. మీరు గేట్కి ప్రిపేర్ అయ్యి ఓన్లీ చదవాల్సిన ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఇది. సో గుర్తుపెట్టుకోండి ఇది. చలో లెట్స్ మూవ్. దీని కాకుండా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేద్దాం అంటే ఉన్న లిమిటెడ్ టైంలో నా దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్ వస్తే నేను ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్ నుంచి మనం ఏం లాంచ్ చేసినా ఎఫర్డబిలిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండ్ క్వాలిటీ, ఈ రెండు కాంప్రమైజ్ కాకుండానే ఉంటుంది. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ మస్ట్ బీ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ అస్, దట్స్ ఇట్. సో ఫైనల్ సజెషన్ ఏంటంటే మీరు జస్ట్ ఏ కోర్స్ తీసుకున్నా సరే మీ సిచ్యువేషన్ ప్రకారం తీసుకోండి, గ్రూప్ని ఫాలో అయిపోకండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్పాను కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిలో మీకు ఏ పాయింట్స్ అప్లికబుల్లో తీసుకోండి. ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరికి అప్లికబుల్ కాదు. ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ హూ నేను ఒక్కడినే చెప్పేదే కరెక్ట్, వేరే వాళ్ళు చెప్పేదని రాంగ్ అని కూడా నేను చెప్పను. నేను చెప్పేది నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్తో మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఆ ఇన్పుట్స్లో మీకు ఎన్ని అప్లికబుల్ అవి తీసుకోండి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద సింపుల్ థింగ్ ఐ కెన్ సే. సో దట్ ఈస్ అబౌట్ ఆల్. మీరు నెక్స్ట్ ఇయర్ గేట్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్, మీ బ్రదర్స్ ఎవరైనా సరే గేట్ ఈసీ, ఎలక్ట్రికల్, సిఎస్సి ఈ 3 బ్రాంచెస్కి మన దగ్గర 1 year అండ్ 2 year కోర్సెస్ ఉన్నాయి. nextlevel.akmi.net మన వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో. మీకు అది ప్రస్తుతం 40% ఆఫ్ ఉంది. యూజ్ ద నెక్స్ట్ లెవెల్ 40 కోడ్. నేను మళ్ళీ కొంచెం మంచి ఆఫర్ పెడదాం మీకోసం అని చెప్పి ఆలోచిస్తున్నా, యానివర్సరీ ఆఫర్ కింద. సో ఇట్ విల్ బీ కమింగ్ అవుట్ అరౌండ్ 12K. అప్పుడప్పుడు ఏంటంటే ఒకరిద్దరు స్టూడెంట్స్ నాకు 50% కావాలి సార్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు నేను వాళ్ళకి 50% కూడా ఇస్తాను. ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. మనకి నెక్స్ట్ లెవెల్లో మీరు ఒకవేళ యూనివర్సిటీ స్టూడెంట్ అయినా ఆల్రెడీ ర్యాంక్ వచ్చినా సరే మీకు నేను స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో నేను వీడియో చేస్తాను, అది టార్గెట్ ఎయిర్ 100 మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఎవరికైతే 500, 400+ గేట్ స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 100లోపు ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీగా నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేస్తున్నాను. అది కూడా మనం త్వరలో లాంచ్ చేస్తాం. అదర్ దాన్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ 9705861166కి కాంటాక్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రమోషన్ చేయడం అని అనుకోవద్దు, ఎందుకంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ హియర్. ఓకే, ఐ స్టార్టెడ్ విత్ సమ్ హోప్. నాకు కొత్త స్టూడెంట్స్ ప్రతి వీడియోలోనూ ఎవరో ఒకరో ఇద్దరు వస్తారు కదా, వాళ్ళకి మన దగ్గర కోర్సెస్ ఉన్నాయని తెలియాలి కాబట్టి దానికోసమే చెప్పి నేను ఐఎమ్ జస్ట్ ప్రమోటింగ్ ఇన్ ఎవ్రీ వీడియో. దట్ ఈస్ మై ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ మై కన్సర్న్. నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు చేస్తాను. ప్రతి మీకు ఇన్ఫర్మేషనే కాదు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతాయో, మీరు ఎక్కడెక్కడ ట్రాప్ అవుతారో అవన్నీ పట్టుకుని మీకు చెప్పడం ఐ ఫీల్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, సీసీఎంటీ వీడియో చేశాను. కొంతమంది సార్ ఫస్ట్ రౌండ్స్కి అటెండ్ అవ్వకుండా స్పెషల్ స్పాట్ రౌండ్స్కి అటెండ్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ రౌండ్ అక్కడ స్పాట్ రౌండ్ దగ్గర ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని రాశాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్, మీరు ఫస్ట్ 2-3 రౌండ్స్ అటెండ్ కాకపోయినా స్పాట్ స్పెషల్ రౌండ్స్లో అటెండ్ అవ్వచ్చు అనే దాని మీనింగ్. కానీ క్లియర్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు రిస్క్ తీసుకోనంటే 3500 ఫస్ట్ రౌండ్కి పే చేసేసుకోండి, లేదు అనుకుంటే యూ కెన్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ స్పెషల్ స్పాట్ రౌండ్లో లాస్ట్ ఇయర్ ఏ సీట్స్ ఉన్నాయో ఈ ఇయర్ అదే ఉండాలని రూల్ లేదు. ఫస్ట్ రౌండ్లో కూడా 3500 మీకు ఎఫర్డబుల్ అయితే అప్లై చేయండి. ఎప్పుడు సరే డోంట్ బిలీవ్ ఇన్ ఇది రాదు అని అనుకోవద్దు, ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఏ ఇయర్ ఎలా మారుతుంది అనేది ప్రాబబిలిటీ చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ప్రయారిటీస్. ఒక్కొక్క ఇయర్ పిఎస్యూ కోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసినప్పుడు మీకు ఎంటెక్ సీట్స్ ఈజీగా రావచ్చు. సో అది గుర్తుపెట్టుకుని అకార్డింగ్లీ యూ ట్రై ఫర్ ఇట్. You will be eligible for spot round as per my understanding, irrespective of you registered for the first 2-3 rounds or not. ఓకే, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే సరే ఈ వీడియో షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్. బై బై. లవ్ యూ.